అనేకమైనటువంటి నష్టం జరిగినా కూడా పార్టీని వదిలిపెట్టలేదు. పోడు భూముల్లో పంట వేసుకున్నా కూడా పంటను కూడా ధ్వంసం చేసిన దృఢంగా పార్టీ వైపు నిలబడ్డటువంటి వ్యక్తి చారు భద్రన్న. ఈ సందర్భంలో 97లో జరిగినటువంటి ఎన్నికలలో ఈ ప్రాంతంలో పార్టీని సర్పంచ్గా గెలిపించడం కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి చారు భద్రన్న. అలాంటి వ్యక్తి పార్టీకి దూరం కావడం నష్టం, విప్లవోద్యమానికి నష్టం అని చెప్పేసి భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ చాలా మంది అంటున్నారు, మొన్న మేము కలిసినటువంటి సందర్భం, నాకు చారు భద్రన్నతోటి అవినాశ సంబంధం 98 నుండి, నేను ఆయనను తాత అంట, మాకు అతనితో ఆ అవినాశ సంబంధం నాకు ఉన్నటువంటిది. 98 నుండి నాకు పార్టీ పరిచయం. నేను ఆ సందర్భంలో పీడిఎస్ ఉద్యమంలో పరిచయమైనటువంటి వ్యక్తి. మేము ఆఫీస్కి వచ్చినప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తి. నాటి నుండి నేటి వరకు అతను నేను తాత అని పిలుస్తా, తాతగా ఆయన నన్ను తాతగా పలకరించేటటువంటి వ్యక్తి ఈరోజు ఉద్యమానికి దూరం కావడం అనేది బాధాకరమైన. ఆ సందర్భంలో అనేకమైనటువంటి ఈ ప్రాంతంలో పొడుగులు కొడుతున్నటువంటి సందర్భంలో ఫారెస్ట్ అధికారులు అనేక కేసులు బనాయించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దొరలు భూస్వాములు ఈ ప్రాంతంలో పార్టీ ఏర్పాటైతే రేపు మనకు నష్టం, మన ఆగడాలు సాగవు, మన పెత్తనం సాగదని చెప్పేసి అక్రమ కేసులు బనాయించినా కూడా జైలు జీవితం గడిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కామ్రేడు చారు భద్రన్న జైలు జీవితం కూడా జైల్లో కూడా అనుభవించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయినా పార్టీని వదిలిపెట్టలేదు, పార్టీతో కొనసాగుతూ వచ్చాడు. నేను ఉన్నటువంటి జెండా నాతోటే అంతం కావద్దని చెప్పేసి, నాలో నా కుటుంబంలో ఎవరో ఒకరు వారసత్వం కూడా ఈ ఉద్యమంలో కొనసాగాలని చెప్పేసి ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి చారు హరీష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇందులో పార్టీలో పూర్తికాలం కార్యకర్త కొనసాగుతున్నటువంటి వ్యక్తి, పార్టీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ నేడు పార్టీలో జిల్లా నాయకుడు కొనసాగుతున్నాడు. ఆ వారసత్వాన్ని కూడా అందించినటువంటి వ్యక్తి ఈరోజు మన నుండి దూరం కావడం అనేది బాధాకరమైన. అందరూ చనిపోతూనే ఉంటాం, చనిపోవడం అనేది సహజం. ఇవాళ మనం చనిపోతే మన కుటుంబాల్లో మనం ఏం చేస్తాం, 3వ రోజు 5వ రోజు 9వ రోజు లేదు అంటే సంవత్సరికం చేసి మనం మర్చిపోతాం. కానీ విప్లవోద్యమం ఉన్నంతకాలం ఈ దేశంలో పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని, తినడానికి తిండి కావాలని, ఉండడానికి ఇల్లు కావాలని చెప్పేసి ఏ నినాదం కోసం అయితే, పేద ప్రజల రాజ్యం కావాలని చెప్పేసి ఏ నినాదం కోసం అయితే మన పోరాటం కొనసాగుతుందో, ఆ పోరాటం ఉన్నంతకాలం చారు భద్రయ్య అమరత్వం అనేది, నీ ఉద్యమం నువ్వు చేసినటువంటి కృషి, నువ్వు ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తున్నావో ఆ లక్ష్యం తుదవంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి